నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఇద్దరు మహిళలు సామాజిక కట్టుబాట్లను అధిగమించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రొఫెషనల్ డాన్సర్లు అయిన వారిద్దరి వివాహం ఒక గుడిలో జరిగింది. ఒక మహిళా కుటుంబం వీరి పెళ్లికి మద్దతిచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. దక్షిణ 24 పరగనాలు జిల్లాలోని మందిర్ బజార్కు చెందిన రియా సర్దార్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువుల ఇంట్లో పెరిగింది. 2 ఏళ్ల కిందట బకుల్తాలాకు చెందిన రాకీ నస్కర్, రియా కలుసుకున్నారు. డాన్సర్లైన వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ 2 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. కాగా రాకీతో సంబంధం గురించి తన కుటుంబానికి రియా చెప్పింది. అయితే ఇద్దరు మహిళల మధ్య ప్రేమ సంబంధాన్ని ఆమె కుటుంబం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రియా తన కుటుంబాన్ని వీడింది. వీరి సంబంధానికి మద్దతిచ్చిన రేఖా ఇంటికి ఆమె చేరింది. సామాజిక అడ్డంకులను ఛేదించిన ఇద్దరు మహిళలు మంగళవారం ఒక గుడిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పూలదండలు వేశారు. మరోవైపు పెళ్లి తర్వాత రియా, రేఖా మీడియాతో మాట్లాడారు. ప్రేమకు లింగభేదం, సరిహద్దులు లేవన్నారు. నిజమైన ప్రేమే తమకు ముఖ్యమని తెలిపారు. మా స్వంత కోరికలను మేం గౌరవించాం. ప్రేమ నిజంగా ముఖ్యమైనది. ఒక స్త్రీ మాత్రమే పురుషుడిని ప్రేమించగలదని లేదా ఒక పురుషుడు మాత్రమే స్త్రీని ప్రేమించగలడని ఎవరు నిర్ణయించారు? ఒక స్త్రీ కూడా మరో స్త్రీని ప్రేమించగలదు అని అన్నారు. కాగా గత ఏడాది సెప్టెంబర్లో పశ్చిమ బెంగాల్లోని దుబ్రాజ్పూర్లో ఇలాంటి సంఘటన జరిగింది. ఇద్దరు మహిళల మధ్య స్నేహం వారి వివాహానికి దారితీసింది. కైరషోల్కు చెందిన సుష్మితా చటర్జీతో కలిసి జీవించాలని మాల్దాకు చెందిన నమితా దాస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత దుబ్రాజ్పూర్లోని శివాలయంలో సుష్మిత, నమిత పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైవాహిక జీవితాన్ని వారు ప్రారంభించారు.